హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు చక్కటి నాకు కామెంట్స్ ఇస్తున్నారు, లైక్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా మీరు క్లిక్ చేయండి. అయితే అన్నట్టు మీకు ఇవాళ ఏం చేయాలనుకుంటున్నాను తెలుసా? నేను నెల్లూరు వాళ్ళు చేసే గోంగూర పచ్చడి చేయాలి అని అనుకుంటున్నాను. రోడ్ పచ్చడి అండి ఇది. గోంగూర పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు 15 రూపాయలు నేను గోంగూర తీసుకున్నానండి. మెంతులు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు, ఎల్లిగడ్డ, ఉప్పు, కారం. కారం ఎందుకు తీసుకున్నానంటే నా రోడ్ పచ్చడి అండి ఇది. రోడ్ పచ్చడి కానీ నా రోలు చాలా చిన్నగా ఉన్నందుకు నేను ఎండికాయలు తీసుకోకుండా దాని పౌడరే తీసుకున్నాను. ఇప్పుడు చూద్దాము, చాలా ఈజీ రెసిపీ అండి ఇది. అదే ప్యాన్లో మనము చేసుకున్న ప్యాన్లోనే మనం ఏం చేయాలంటే ఒక చిన్న చెంచా నూనె వేసుకొని కడిగిన గోంగూర మొత్తం ఇలా వేసుకొని కాసేపు తిప్పుకొని కాస్త ఉప్పు వేసుకోవాలండి. త్వరగా ఉడకడానికి కోసం ఈ నీరు మొత్తం త్వరగా వెళ్ళిపోతుంది అన్నమాట. కాస్త ఉప్పు వేసుకొని ఒక 2 నిమిషాలు చూడండి. ఈ విధంగా ఇది ఉడికిపోతుంది అన్నమాట. ఉడికిపోయాక ఇప్పుడు నూరేసుకోవాలి. నూరుకుందామా రండి. చూసారు కదా, మంచిగా దంచేసిన తర్వాత ఇందులో వేసుకొని కారం, నేనైతే 2 స్పూన్లు వేసుకుంటానండి. పిల్లలు కదా తినదన్నమాట. సరిపడా ఉప్పు, ఒక 6 ఎల్లిగడ్డలు వేసి మనం దంచేసాం. అయిపోయిందండి, దంచేసాను. దంచాక నిండా 2.5 చెంచా వేసి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు ఉట్టి జీలకర్ర సరిపోతుంది, ఎందుకంటే మనం దంచేటప్పుడే చాలా మంచి స్మెల్ వచ్చేస్తుందండి, గుమగుమలాడుతుంది. ఇది కాస్త వేడయ్యాక ఒక చెంచా స్పూన్ ఇంత తాలింపు వేసుకొని ఇంకా సర్వింగ్ బౌల్కి తీసుకోవడము. అయితే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను మీకు, చాలా టేస్టీ ఉంటుందండి. కానీ దీనితో పాటు చప్పటి పప్పు కానీ తిన్నాం అనుకోండి, చాలా చాలా ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. పప్పు చాలా సింపుల్ అండి. అరగంట నానాలండి పప్పు. అరగంట నానాలి. నేను 2 సార్లు కడుక్కున్నాను. కడిగి ఈ విధంగా నానేసిన తర్వాత తీసేసుకోవాలి.
సరిపడంతా వేసుకోవాలి కొంచెం. చూడండి, వేసాక పచ్చిమిరపకాయలు 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేసి, టమాటాలు వేసి, పసుపు కొంచెం వేసి, అల్లం వెల్లుల్లి వేసి మూత పెట్టి పెట్టేయాలి స్టవ్. ఈ విధంగా హై ఫ్లేమ్లో 2 విజిల్స్ రావాలి చాలు. 2 విజిల్స్ వస్తే అది మొత్తం పప్పులుగా కనిపించాలి. రెండు విజిల్స్ వచ్చాయి కదా, 2 విజిల్స్ వచ్చేసాక దించేసి మనం తాళింపు వేసేసుకోవాలి. పప్పును 2 చెంచాలు నూనె తీసుకొని తాలింపు వేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా అవుతుంది. చూసారు కదా, ఇలా ఉడకాలి. దీన్ని మనం ఏం చేయకూడదు, ఇలాగే తాలింపు వేసుకోవాలి. నూనె పొయ్యి మీద పెట్టుకొని ఇప్పుడు జీలకర్ర, ఎల్లిగడ్డ 2 కూడా ఈ విధంగా వేసేసుకోవాలి. వేగిన తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు ఇలా వేసుకొని, పప్పుని ఏం చేయదు, చాలా ఎలా ఉందో అలాగే సిమ్ చేసుకొని, స్టవ్ సిమ్ చేసుకొని తీసుకొని, చూసారు కదా, దీంట్లో కొంచెం కొత్తిమీర, ఒక 5-6 రెమ్మలు కరివేపాకు వేసి దీంట్లోనే ఉడకబెట్టేసారు. కొంచెం చూడండి ఎంత చక్కగా కనిపిస్తుంది. ఏముండదు, చప్పగా ఉంటుంది. దీంట్లో మనం ఇందాక చేసుకున్న గోంగూర ఉంది కదా, ఆ గోంగూర దానికి చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చారు. మూత పెడదామా? ఒక 2 నిమిషాలు. ఓకేనండి, ఇంతే. ఇది రెసిపీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వీడియో కోసం నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి. బెల్ ఐకాన్ ఉంటుంది కదా పక్కన, దాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.